సింహరాశి రాబోయే ఆగస్టు నెలలో మీకు అత్యంత శుభాలు కలగబోతుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సింహరాశి అనగానే ఆధిపత్యం చెలాయించాలని కానీ, ఏదైనా ఒక మాట నిలబెట్టుకోవాలని కానీ, వారు ఏదైనా మాట ఇచ్చిన తప్పకపోవడం కానీ, వారి మాటే శాసనంగా ఉండాలి అని అనుకునేటువంటి పరిస్థితులలో కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి అలాంటి ఈ సింహరాశి వారికి గత 2025 జనవరి ఫిబ్రవరి నుండి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నవి. అందులో మొట్టమొదటిది కాలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం కానీ, రెండవది కంటికి సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మూడవది నర్వ్స్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయడం కానీ, నాలుగో విషయం ఇల్లీగల్ అఫైర్స్ మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఫేస్ చేయడం, సీక్రెట్ విషయాలు బయటపడడం, సీక్రెట్ విషయాల గురించి ఇరుగు పొరుగు చర్చించుకోవడం, ఇలాంటి విషయాలు. సో ఒక దగ్గర పనిచేసే మీకు దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం, అదేవిధంగా కొత్త ఇల్లు కొనాలి అనుకోవడం కానీ, కొత్త వాహనం కొనాలి అనుకోవడం కానీ, మీతో ఉంటూ మిమ్మల్నే బ్యాడ్ అని మరొకరికి చెప్పినటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉండడం, వారి మధ్యలో మీరు ఉండడం, సో నమ్మించి మోసం చేసేటువంటి వారు మీకు ఎదురయ్యేటువంటి సందర్భాలు, భూ సంబంధిత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేశారు ఈ యొక్క సింహరాశి వారు. అయితే మరి యొక్క ఆగస్టు నెలలో ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు, పోలీస్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు, కోర్టు సంబంధిత ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక అదేవిధంగా వివాహం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. సో ఏది ఏమైనా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది గుర్తుంచుకునేటువంటి అంశం. దట్స్ ఆల్. అయితే సింహరాశి వారు ఖచ్చితంగా కూడా ఒక అరిటాకుపై శ్రీరామచంద్రుల వారి యొక్క చిత్రపటాన్ని పెట్టి ఒక పూలమాలను వేసి ఇప్ప నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి మూడింటిని వేసి ఒక దీపారాధన చేసి ప్రతి 21 తమలపాకులపై శ్రీరామ అని తేనెతో రాసి ఆ యొక్క చిత్రపటాల ముందు ఉంచిన ఎడల ఆగస్టులో మీ కోరిక నెరవేరబోతున్నది. ఆల్ ద బెస్ట్.